అందరితో మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే. వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దానివల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సీఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు